లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ సత్యం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షులు శ్రీ భానుప్రసాద్ గారు, టీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు, రెండోసారి శాసనమండలికి ఎన్నికైన నేత శ్రీ కేకే మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సిరిసిల్ల నుంచి గతంలో పోటీ చేసినటువంటి ప్రముఖులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, అలాగే శాసనసభ మాజీ సభ్యులు. ఇక ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఆసక్తికరమైన ప్రకటన చేశారు. క్రీడలకు సంబంధించి ఒలింపిక్స్లో బహుమతులు తెచ్చిన పిల్లలకి నోబెల్ బహుమతి ఇస్తానంటున్నారు. మరి ఆయన నిజంగానే ఇవ్వాలనుకుంటున్నారా నోబెల్ బహుమతి? లేదు ఆయన పొరపాటున అన్నారో తెలియదు, కానీ ఆ తర్వాత సర్దుకున్నట్లు కూడా ఎక్కడ మరి సమాచారం లేదు. ఒకవేళ ఇస్తే సంతోషమే, ఇవ్వగలిగితే నోబెల్ బహుమతి ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు? సరే, నోబెల్ బహుమతి పక్కన పెడితే నిజానికి అది ఎవరో కష్టపడి కింద మీద పడి గెలిస్తే వాళ్ళకి అవార్డులు రివార్డులు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ కానీ అక్కడ కానీ కేంద్రంలో కానీ ఎక్కడైనా సరే నిజంగా మౌలిక సదుపాయాలు ఆటలకి సంబంధించి చేస్తున్నాయా? పిల్లల పట్ల పిల్లల క్రీడల్ని ప్రోత్సహిస్తూనే చేస్తున్నారా? లేదా పిల్లలు గెలిచి వచ్చిన తర్వాత వారి క్రెడిట్ అంతా తమ ఖాతాలో వేసుకోవడానికి నేతలు కానీ ముఖ్యమంత్రులు కానీ పోటీ పడుతున్నారా? వీటిపైన మరి ముందుగా కృష్ణారావు గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే చంద్రబాబు గారు ఈ విషయం మీద ఏమన్నారో ఒకసారి విందాం. నా ఆలోచన ఒకటే, మన పిల్లలు ఒలింపిక్ గేమ్స్లో కూడా గెలవాలి. గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల నేను అనౌన్స్ కూడా చేశాను, నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశారు. నా ఆలోచన ఒకటే, మన పిల్లలు ఒలింపిక్ గేమ్స్లో కూడా గెలవాలి. గెలిసే వరకు మీరు గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. మొదటి స్థానంలో ఎవరు వస్తే ఇటీవల నేను అనౌన్స్ కూడా చేశాను, నోబెల్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేశారు. అది చంద్రబాబు గారు బహుశా మరి ఆయన ఏమన్నా సొంతంగా ఆ పేరుతోటి ఏమైనా అనౌన్స్ చేశారా ఏమో తెలియదు, కానీ మొత్తం మీద ఆసక్తికరంగా ఉంది. అయితే సరే, అది ఒక ఆస్పెక్ట్ అయితే నిజానికి క్రీడాకారులను ప్రోత్సహించే పరిస్థితులు ఏపీలో కానీ తెలంగాణలో కానీ అసలు ఆ మాటకు వస్తే దేశంలో కానీ ఉన్నాయా ఏమిటి అనే దాని మీద ముందుగా కృష్ణారావు గారు మాట్లాడతారు. ఏమిటి నోబెల్ బహుమతి గొడవ ఏంది? ఒకటే, ఇది కొంచెం ఆయన తడబడ్డాడు తప్ప పొరపాటుగా నేను భావించడం లేదు. ఎందుకంటే గత ఏడాది సన్మానం జరిగినప్పుడు పివి సింధుకి అప్పుడు ఒక మాట అన్నాడు, నోబెల్ ప్రైజ్ తిరిగి వాళ్ళు ఎవరైనా సంపాదిస్తే వాళ్ళకి నేను 100 కోట్ల రూపాయలు ఇస్తాను అని ప్రకటించాడు. అది గత ఏడాది. ఇప్పుడు ఏమనంటే గతంలోనే అన్నాడు ఆయన, ఈ నోబెల్కి ఒలింపిక్స్కి అది తడబాటు తప్ప ఆయన అంతే తప్ప దానికి అంత ఇది కాదు. ఎందుకంటే ఆయన నోబెల్ ప్రైజ్లో స్పోర్ట్స్కి వ్యవహారాలు అవి లేవు కదా. స్పోర్ట్స్ కేటగిరీ లేదు నోబెల్ దాంట్లో, ఒలింపిక్స్ కి ఉంది, దాంట్లో ఫస్ట్ వస్తే ఇస్తాను అన్నాడు. బట్ ఏంటంటే 100 కోట్ల నోబెల్ ప్రైజ్ దీనికి కలిపాడు ఆయన, అంతే తప్ప అసలు అది చంద్రబాబు గారికి తడబాటు. అది నిన్న అక్కడ కొంత అట్లా ఇప్పుడు ఆ మధ్య 5,000 ఓటుకి 5,000 అని, నా రోడ్డు అని ఇట్లాంటివి కూడా అన్నారు కదా. తడబాటు అంటే మనం మీరు కానీ నేను కానీ దాదాపు 34 ఏళ్ళుగా చూస్తాం. ఇట్లా తడబాటు గతంలో ఉండేదంటారా? అంటే మరి 40 ఏళ్ల క్రితం ఇప్పుడు మనం కూడా కొన్ని చాలా మాటలు తడబడతాం కదా. ఏజ్ ముఖ్యమంత్రిగా ఆయన నంద్యాల వ్యవహారంలో ఏంటంటే అది ఎవరు మీడియా లేదనుకుని ఏదో మాట్లాడారని కూడా కథనాలు వచ్చాయి. చాలా మంది ఇప్పుడు మనసులో మాట చెప్పాడు. మనసులో మాట కాదండి, ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు పాండ్యంలో కంటెస్ట్ చేశారు, మీకు తెలుసు. రేణుకా చౌదరి గారు ఆయన ప్రత్యర్థి. ఓ విలేజ్కి వెళ్ళి మీరు వేయడం లేదు, మీరు వేయకపోతే ఇచ్చేస్తా అంటే ఈనాడులో ప్రముఖంగా వచ్చింది. ఇది కూడా ఈనాడులో వేసిందే, మళ్ళీ మనం ఏదో సాక్షిలో వేసిందంటే ఏదో ఆపాదించవచ్చు. ఈనాడులో కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇంప్రోపరేటే, తప్పు అని తర్వాత చాలా ఛానల్లో ఖండించాం కూడా. ఆయన అలా మాట్లాడకూడదు, అది అలా వైఖరి కాదు అది. ఇప్పుడు మేము ఓటేసాం కాబట్టి కదా ఆయన అధికారంలోకి వచ్చాడని, అలా ఉండదు కదా ఎక్కడ. సో అది ఇది ఏంటంటే ఏదో మాట తడబాటు ఏంటంటే, ఒకటి క్రీడలకు సంబంధించి ప్రభుత్వం పాలసీలు వ్యవహారం అంటే ఇవాళ రేపు ప్రతిదానికి ప్రైవేటు పబ్లిక్ పార్టిసిపేషన్ అన్ని విధాలు వచ్చాయి. ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోపీచంద్కి అకాడమీ ఇచ్చిన మాట వాస్తవం, స్థలం ఇవ్వడం. నేను ఆ స్థలం ఇవ్వడం బట్టే ఇవాళ పివి సింధు తయారైంది, సైనా నెహ్వాల్ తయారైంది,
లేకపోతే ఇప్పుడు ఇవాళ కిదాంబి ఇంకా 2-3 పేర్లు చెప్పాడని వీళ్ళందరూ తయారవుతున్నారు అన్నాడు. గుడ్. అంటే ఆ కోచ్గా ఆయనకి ద్రోణాచార్య అవార్డు కూడా ఇచ్చారు కదా ఆయనకి, మంచి కోర్టు కానీ వీళ్ళందరికీ అర్జున అవార్డులు కానీ ఇంకా రకరకాలు ఇది అవుతుంది. దానికి ఆయన క్రెడిట్ తీసుకుంటానంటే తీసుకోడు, బికాజ్ ఆయన హయాంలో జరిగింది కాబట్టి. నా హయాంలో నా అభివృద్ధి జరిగింది, ఆయన అభివృద్ధి జరగకపోతే కూడా నీ హయాంలో అభివృద్ధి జరగలేదని కూడా మనం విమర్శిస్తాం కదా, ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ రెండిట్లకి. అదొకటి. బట్ ఒకటి ఏంటంటే ఈ క్రీడలకి సంబంధించి మీరు ఇందాక మొదట ప్రస్తావించినట్టుగా ఈ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారాల్లో ఇప్పుడే కొన్ని పత్రికల్లో నిన్న కూడా వచ్చింది, ఇవాళ కూడా పత్రికల్లో వచ్చింది, ఈ మలక్పేట హాస్పిటల్ లేదా నీలోపర్ హాస్పిటల్ ఇవన్నీ కార్పొరేట్ స్థాయి ఉన్నాయని. సో వాట్ గవర్నమెంట్ చేయాల్సింది అసలు అదే, వాళ్ళ సంగతి వాళ్ళు బాగు చేసుకోవడం. ప్రైవేట్ వాళ్ళు వ్యవహారం వాళ్ళు చేస్తారు. మీకు స్థలం ఇచ్చేప్పుడు డబ్బులు తీసుకుని స్థలం ఇవ్వండి, ఏదో ఇంత డబ్బు తీసుకుని ఇంక అంతే తప్ప వాళ్ళకి ఆరోగ్యశ్రీలో ఇంకోటో మెడిపెట్టి వాళ్ళల్లో కార్పొరేట్ వైద్యం అందరికీ అని మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్లక్ష్యం చేయకూడదు కదా. సో అదే విధంగా క్రీడలకి సంబంధించి చూస్తే కోటి శ్రీరామ్మూర్తి దాంట్లో అది గవర్నమెంట్ అది శ్రీకాకుళంలో కరణం మల్లేసినప్పుడు ఈ అకాడమీలు వ్యవహారాలు ఆయన ఆవిడ స్వయం ప్రతిభతో ఆ ప్రభుత్వ శిక్షణా కేంద్రంలోనే శిక్షణ పొంది అక్కడ చాలామంది అవుతూ ఉంటారు. ఆవిడ తర్వాత ఇంకా 2-3 అయ్యారు కూడా అక్కడ. వీళ్ళందరూ చేసి వాళ్ళు షైన్ అయ్యారు, వాళ్ళు తెచ్చుకొచ్చారు. వాళ్ళు తెచ్చుకొచ్చిన పథకాల ద్వారా మనకి ప్రతిష్ట వచ్చింది. ఎవరు వీళ్ళంటే ఈ తెలుగు వాళ్ళను, ఇంకోటి ఇప్పుడు పివి నరసింహారావు గారు తెలుగువాడు అనే కానీ మనకి తెలుగు వాళ్ళకి ఎలా వచ్చింది, ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళకి ఎలా చేశాడో ఈ వ్యవహారంలో అవి చేయాల్సింది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ దులుపుకోవడం, దులపరించేసుకోవడం. ఊరికే గోపీచంద్ ఒక 5 ఎకరాలు నువ్వు జావు అంటే అతను ఏదో తయారు చేస్తే ఆ క్రెడిట్ తీసుకోవడం, 5 ఎకరాలకి ఇచ్చేసి కృష్ణారావు గారు మీరు 10 ఎకరాలు తీసుకోండి, మీరు ఏదో తయారు చేయండి. అది కాకుండా ప్రభుత్వ రంగంగా మీరు ఎక్కడ పడితే అక్కడ ఈ జిల్లాల్లో కానీ ఇవన్నీ చేస్తే అది చాలా పేరు వస్తుంది. ఇప్పుడు ఫలానా ఇప్పుడు మలక్పేట హాస్పిటల్ లాగానే ఉంటుంది. అంత రిఫార్మ్ చేసినప్పుడు ఇట్స్ ఏ డెఫినెట్లీ ది క్రెడిట్ షుడ్ గో టు ది గవర్నమెంట్. అలాగే ఇప్పుడు ఈయన కూడా మీరు ఏదైనా ప్రభుత్వ అకాడమీలో ఇప్పుడు మీకు బాగా విజయవాడ మీకు తెలుసు, నాకు తెలుసు, ఆ దండమూడి రాజగోపాలరావు స్టేడియం ఉంది, మున్సిపల్ స్టేడియం పెట్టారు అక్కడ. ఏముంది దాంట్లో సౌకర్యాలు ఏం కల్పించారు? అదే మీరు నిర్లక్ష్యం చేయడం. అందులో మీరు ఇంకో బ్యాట్స్మెన్ ఇంకోటికి, రెజిలింగ్ ఒకటికి, ఇలా ఇవన్నీ ఎందుకు అంటున్నా. ప్రభుత్వ పరంగా చెయ్యాలి, అది చేస్తే మంచిది. విజయ్ గారు విజయవాడ నుంచి వినయ్ గారు చెప్పండి, ఈ రాష్ట్రంలో క్రీడా ఫెసిలిటీస్ ఏ రకంగా ఉన్నాయి? చంద్రబాబు గారు నోబెల్ బహుమతి ఇస్తానంటున్నారు, మరి మీరంతా కష్టపడి సాధిస్తారా? గుడ్ మార్నింగ్ అండి అందరికి. నమస్కారం, మాట్లాడండి. మన చంద్రబాబు గారికి పిచ్చి పీక్ స్టేజ్ లోకి వెళ్ళినట్టుంది సార్. అట్లాంటి పదాలు షటిల్ బ్యాడ్మింటన్ ఒకటే గేమ్ లా కనిపిస్తుంది. మిగిలిన ఆయన ఇప్పటి వరకు ఎటువంటి ఒక్క షటిల్ బ్యాడ్మింటన్ కి తప్పించి మిగిలిన ఏ క్రీడకు ఆయన ప్రోత్సాహాలు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు మాట్లాడితే గ్రూప్ 1 లేకపోతే సబ్ కలెక్టర్ కోచ్ వచ్చి 15 లక్షలు 20 లక్షలు ఎవరు డబ్బులు ఇస్తున్నాడు ఆయన? అంటే ఒకేసారి మౌలిక వసతులు ఏమీ కల్పించకుండా ఒక్క వ్యక్తికి మాత్రమే గవర్నమెంట్ సొమ్ము దోచిపెట్టడాన్ని ఇప్పటి వరకు గోపీకృష్ణకి ఎన్నిసార్లు గవర్నమెంట్ నుంచి నగదు బహుమతులు వచ్చినాయి? గోపీచంద్ కి ఎన్ని ప్రోత్సాహకాలు వచ్చినాయి? ఎన్నిసార్లు ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది? ఇప్పుడు మళ్ళీ ఆయన అమరావతిలో ఇస్తాడు. ఎవరు సొమ్ము దోచిపెడుతున్నారు? ఆయనకి క్రీడా పాలసీ లేకుండా ఒక పాలసీ పెట్టి ఏదైనా చేయొచ్చు. వితౌట్ పాలసీ ఒక వ్యక్తి అది ప్రైవేట్ టోర్నమెంట్స్, దోస్ పీపుల్ ఆర్ అఫ్ కోర్స్ మన ఇండియా తరఫున ఆడొచ్చు, అది ప్రైవేట్. హాకీ వాళ్ళు ఆడతారు, హాకీలో నుంచి కానీ ఫుట్బాల్ నుంచి కానీ టీ ప్లేస్. క్రీడాకారులందరికీ అన్ని క్రీడల్లోనూ ప్రోత్సాహం ఇవ్వాలన్న మీ అభిప్రాయం కరెక్టే, కానీ కొన్ని పదాలు వాడేటప్పుడు పెద్దవాళ్ళ పట్ల మనం మర్యాదగా ఉంటాం అనేది అవసరం కూడా, అది మీరు మర్చిపోమాకండి. రైట్. శ్రీనివాస్ గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మీరేమంటారు ఈ క్రీడా పరిస్థితులు సదుపాయాల మీద ఓవరాల్గా? సార్, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నేను నోబెల్ ప్రైజ్ ఇస్తా అని చెప్పారో దాని అందరూ కూడా మనందరం చూసాం. ఏదైతే ఎలక్షన్స్లో వాగ్దానాలు చేశారో అవి తప్పుడు వాగ్దానాలు అనేది ప్రజలకు ఎలా చేస్తారు. ఈ స్పోర్ట్స్లో కూడా నోబెల్ బహుమతి అనేది చెప్పడం, తర్వాత పిల్లలకి నేర్పించే ముందు ట్రైనింగ్ ఇచ్చి కోచింగ్ ఇస్తే పర్లేదు, అయిపోయిన తర్వాత నా వల్లే ఏదైతే సత్యనాదేళ్ల CEO నేనే చేశాను, పెప్స్కో CEO నేనే చేశాను, అట్లాగే సింధు నేనే తయారు చేశాను, ఇప్పుడు శ్రీకాంత్ కూడా నేనే తయారు చేశానని చెప్పడానికి ఇంకొక పేరు యాడ్ అయింది ఆయనకి. అంతే తప్ప సౌకర్యాలు కానీ ఇందాక మన పెద్దలు చెప్తున్నారు, కృష్ణారావు గారు
దండమూడి రాజగోపాల స్టేడియం అని బందర్ రోడ్లో చాలా నెంబర్ 1 స్టేడియం, ఇది ఇండోర్ స్టేడియం అండి. ఈ రోజు వరకు అక్కడ త్రాగునీటి సదుపాయం లేదు, మరుగుదొడ్లు కానీ ఎటువంటి కనీసం ఎటువంటి సౌకర్యాలు లేకుండా కూడా పిల్లలు ఆడుకుంటారు అక్కడ. ఇక్కడ గోపిచంద్ అకాడమీ డెవలప్ చేయొచ్చు, కానీ వారు ఊరికే ఎవరికి గోపిచంద్ కూడా ఎవరికి ట్రైనింగ్ ఇవ్వరు సార్. వాళ్ళు కూడా రేట్లు డబ్బులు ఇస్తేనే కొంచెం స్తోమత ఉన్న వాళ్ళే ఆడగలుగుతారు తప్ప స్తోమత లేని ఆడుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం అసలు ఎవరికీ సహకరించట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా నా పశ్చిమ నియోజకవర్గంలో అండి స్టేడియం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 9 ఎకరాల్లో స్టేడియం జీవో తీసుకొచ్చారండి. ఓకే, ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళైనా కానీ ఆ స్టేడియం ఇంతవరకు దాన్ని నిర్మించడానికి కానీ ఆ టెండర్ని కాల్ఫర్ చేసి 2 కోట్ల రూపాయల ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు లాస్ట్ ప్రభుత్వంలో జీవో ఇచ్చి. దాని గురించి నేను 3 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాను. ఈ రోజు వరకు కూడా స్టేడియం నిర్మించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు రావట్లేదు. అచ్చెన్నాయుడు గారు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక సార్లు నేను ప్రయత్నం చేసేస్తాను. నేను వాటి మీద కూడా ఎప్పుడు వాళ్ళు ముందు రాలేదు. చంద్రబాబు నాయుడు అయిపోయిన తర్వాత క్రికెట్ మాది అంటాడు తప్ప ఈ పిల్లల్ని నేర్పించడంలో కానీ వాటిలో కానీ ఎక్కడ కూడా ఆయన చిత్తశుద్ధి లేదండి. చంద్రబాబు నాయుడు ప్రజలను ఎలా మోసం చేస్తున్నాడో స్పోర్ట్స్ వాళ్ళని కూడా అలాగే మోసం చేసి మభ్య పెడుతున్నాడు సార్ చంద్రబాబు నాయుడు. రైట్. విష్ణు గారు ఎలా మాట్లాడిన పదం తప్పు కాదు, కానీ ఉద్దేశం అయితే మంచిదని నేనైతే బాగా. నోబెల్ ప్రైజ్ ఇవ్వటం మంచిదని అంటారా? నోబెల్ ప్రైజ్ అని ఇవ్వడం, నోబెల్ ప్రైజ్ 1833లో ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి ఆయన పేరు మీద ఇది ప్రారంభమైంది. ఆయన 1901లో చనిపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చింది 867 మందికి ప్రపంచంలో. ఈ మధ్య తీసుకుంటే మనకు మలాలా పాకిస్తాన్ సంబంధించిన అమ్మాయికిను సత్యార్థి వాళ్ళిద్దరు కూడా ఈ బాలల హక్కుల మీద పనిచేశారు అనేది కూడా డైరెక్ట్ వర్క్ ఇవ్వకుండా ఇద్దరు కలిపి ఇవ్వడం కూడా జరిగింది. అమర్త్య సేన్ మన అంటే ఆయన అమర్త్య సేన్ ఇండియన్ అయినా కూడా అమెరికాలో మైగ్రేటెడ్, ఆయన కూడా ఇవ్వడం జరిగింది. మదర్ తెరీసాకు కూడా ఇవ్వడం జరిగింది భారతదేశంలో సేవా. సివి రామన్, చంద్రశేఖరన్ ఇట్లా. అయితే ఒకటి ఏంటంటే జనరల్ కూడా ఏంటంటే ఇప్పుడు కృష్ణారావు గారు చెప్పినట్లు ఇప్పుడు మీరు అందరూ 60+ కాబట్టి కొంత నిజంగా కూడా ఎక్కువ స్ట్రెస్కి గురయ్యేటువంటి వాళ్ళు కొంత ఇబ్బందులు మర్చిపోవడం అనేటువంటిది. మీరు ఎవరిని అనుభవం ఇప్పుడు కనపడిన 60 దాటిన అందరిని అంటారా? మమ్మల్ని అందరినీ కూడా అంటారా మీరు? కొమ్మినేని గారు, రామాడు, మరి లోకేష్ గారు మీరు ఒకే ఏజ్ కదా. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఇది పివి నరసింహారావు తెలుగుదేశం వాడని చెప్పబోయాడంట. దానికి మనం ఏం చేస్తాం? మరి దానికి ఏం చెబుతారు? 60 దాటిన వాళ్ళందరూ అట్లా అయిపోతారు, మీరు కుర్రాళ్ళేమో ఇట్లా ఉంటారా? అయితే మనం ఎవరినైనా సరే ఏంటంటే జనరల్గా ఏంటంటే నచ్చిన వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం ఏంటంటే దాన్ని ఇంకో రకంగా మాట్లాడదాం, నచ్చకపోతే ఇంకో నచ్చడం నచ్చకపోవడం కాదు. మీరు 60 అన్నారు కాబట్టి నచ్చాడు అని చెప్తారు. ఎవరికి? చంద్రబాబు దానికి నచ్చాడు అని చెప్తాడు. నచ్చాడు కాబట్టి చెప్పండి. మీరు కూడా మేము కూడా ఇస్తామని. కొమ్మినేని గారి కోణంలో చూస్తే ఓ రకంగా అర్థమైంది. 60 ఏళ్ళ యాంగిల్లో చెప్పాను తప్ప అసలు నేను లోకేష్ ఇష్యూ ప్రస్తావించలేదు. ఎందుకు చేశానంటే మీరు లోకేష్ ఒకే ఏజ్ కాబట్టి. ఇప్పుడు భానుప్రసాద్ గారు బహుశా దగ్గరగా ఉండొచ్చు, మేము దగ్గరగా ఉన్నాం. నేనైతే 60 దాటిన మాట వాస్తవం. అయితే అంతమానం చేత నోబెల్ ప్రైజ్ ఇస్తానంటే కరెక్ట్ అని చెప్తే అట్లా మీరు? అయితే ఆయన అభినందించే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి కదా. ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన విషయంలో పొలిటీషియన్లో ఆయన అడ్వాన్స్గా మాట్లాడారు. ఇష్టనా కృష్ణారావు గారు కాదు, ఒప్పుకున్నా నువ్వు విష్ణువర్ధన్ రెడ్డి గారు. విష్ణు గారు అదే విష్ణు గారు తప్పుని ఒప్పుకోండి సార్. ఎందుకు చంద్రబాబు నాయుడు నేను కూడా అదే చెప్తున్నా, కొంచెం మీరు అడ్వాన్స్ అయిపోతున్నారు అంతే. నేను కూడా నా ఉద్దేశం మీ ఉద్దేశం అందరిది ఒకటే. నేను ఇక్కడ మీరు చంద్రబాబు గారిని ఎక్కడ ఏమన్నా అనాల్సి వస్తుందని మమ్మల్ని అందరినీ కలిపి అంటున్నారు. అది 60 ఏళ్ళు దాటినాడు అందరినీ కలిపి అంటాం అన్యాయం అంటే వాస్తవం కదా అంటున్నా. 60 ఏళ్ళ తర్వాత న్యాచురల్ గానే మనుషులకు కొత్త వాజ్పేయి గారు ఏ వయసులో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు గారికి ఆ వాజ్పేయి గారికి ఆ ప్రాబ్లం ఉంటది. మనం బయట చెప్పకపోవచ్చు కానీ అనేది ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆ ప్రాబ్లం లేదండి. సరే ఏదేమైనా కూడా మన దీంట్లో ఏమి అవార్డులు ఇవ్వాలన్నా, ఏమి ఇప్పియాలన్నా, లేకపోతే ఏమి రావాలని ఆకాంక్షించాలన్నా కూడా మీరు చెప్పిన దాంట్లో మౌలిక సదుపాయాలు కల్పన లేకోకుండా మనం గాలిలో పరిగెడతామంటే దానికి సాధ్యం కాదు. 100 కోట్ల రూపాయల అవార్డు వచ్చినాక ఇచ్చే కంటే కూడా ఆ 100 కోట్ల రూపాయలు పెట్టి మౌలిక సదుపాయాలు కల్పనకు ఇప్పుడు మండలానికి ఒక స్టేడియం నిర్మాణం చేస్తామని చెప్పారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ మేజర్గా ఫండింగ్ కూడా ఇచ్చింది. స్థలాల సేకరణ సంబంధించి చాలా రోజులుగా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ రకంగా మనము మన ప్రాంతాల్లో కట్టలే ఇంకా ఇప్పటికీ దానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ వాగ్దానాల్లో కూడా ఉంది మండలానికి స్టేడియం కడతాం. అవును. ఇప్పుడు కూడా ఒకటి ఏంటంటే ఉన్నటువంటి పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ చాలామంది గ్రామీణ స్థాయికి సంబంధించినటువంటి పిల్లలు క్రీడల్లో ప్రోత్సహించేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే అర్బన్లో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా మనం క్రీడా సదుపాయాలు కానీ కల్పించి మౌలిక సదుపాయాలు కల్పిస్తే రూరల్ ప్రాంతాలకు సంబంధించిన పిల్లలు
ఎక్కువ శాతం మనం దీంట్లో గెలవడానికి అవకాశం అంటే రెండోది గ్రామీణ క్రీడలను కూడా మనం ప్రోత్సహిస్తే దాంట్లో కొంత ఈజీగా మనకు అవార్డ్స్ వచ్చేదాన్ని కాబట్టి వస్తే వాళ్ళకి ఏదో మనం గ్రూప్ అని ఇవ్వడం కంటే లేదా వస్తే వాళ్ళకి 100 కోట్లు ఇవ్వడం కంటే ఈరోజు మనం వాళ్ళకి ఏ సదుపాయాలు కల్పించి ఎట్లా ప్రోత్సహిస్తున్నాం అనేటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం ఉద్దేశం మంచిదైనప్పుడు దాన్ని మనం ఏదో పేపర్లకు టీవీలకు ప్రకటనలకు పరిమితం కాకుండా వాస్తవ రూపంలోకి వచ్చి క్రీడలను ప్రోత్సహించేదానికి ఇస్తే బాగుంటుంది కానీ రెండోది ఈ ఉద్యోగాలు ఇచ్చేటువంటి దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకని ఈ ఉద్యోగాలు మొన్న గ్రూప్ 1 పోస్ట్ ఆమెకి ఇచ్చారు, ఆమె ఇప్పటికే 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ రూపంలో డబ్బులు వచ్చింటాయి. ఆమె కొత్తగా గ్రూప్ 1 ఉద్యోగం ఏంది అవసరం ఉంది? ఈయన నిన్న ఒక అబ్బాయి గుంటూరుకు సంబంధించిన అబ్బాయి మంచిదే క్రీడల్లో గెలిచినటువంటి వాళ్ళ పేరు మీద మంచి అవార్డు ఇవ్వండి, వాళ్ళ పేరు మీద ప్రోత్సహించండి, వాళ్ళను బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకోండి, వాళ్ళను అన్ని ప్రాంతాలకు తిప్పండి, వాళ్ళతో వీళ్ళైతే అకాడమీలు ఏర్పాటు చేయండి. వాళ్ళు ఈరోజు క్రీడలు అంటే వైపులా స్థలాలు ఇస్తున్నారు కొంతమందికి. కేసీఆర్ గారు కూడా ఇంకో అడుగు ముందుకు వేసేసి 5 కోట్ల రూపాయలు ప్రకటించడం ఆ పొద్దు నుంచి ఆమె కనపడట్లేదు ఇక్కడ. అదేంది మన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా గారు $2 కోట్లు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చారు, పోటీ పడి ఇచ్చారు, డబ్బులు పుచ్చుకున్న తర్వాత బోల్డ్ అవార్డులు బోల్డ్ గేములు గెలిచింది. వచ్చినటువంటి వాళ్ళకు మనం వాళ్ళకి ఎట్లా డబ్బులు వస్తాయి? సానియా మిర్జా అనగానే కొంచెం ఏదో అంటే ముస్లిం పాకిస్తాన్ భర్త ఇవన్నీ కాస్త హ్యాంగ్ ఓవర్ ఇష్టమో ఆమె ఎవరన్నా పెళ్లి చేసుకోవచ్చు. రెండోది ప్రభుత్వం ప్రోత్సహించడాన్ని కూడా నేను అభినందిస్తా. అయితే కోట్ల రూపాయల డబ్బులు ప్రజాధనాన్ని మనం తీసుకు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. 5 కోట్ల రూపాయలు కాదు కదా, ల్యాండ్స్ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ వాళ్ళ పేర్లతోటి అవార్డు ప్రకటించండి రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రతి సంవత్సరం వాళ్ళు పిలిపించి ప్రోత్సహించండి. వాళ్ళకి అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏముంది ఇక్కడ స్టేట్లకు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉంటే నిజంగా కూడా మనము అంబాసిడర్ గా నియమించారు. నియమించిన తర్వాత ఆవిడ ఏం చేసింది రాష్ట్రానికి? ఆవిడ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కదా. కాబట్టి కొంత నేనేమంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఏమీ కల్పించకపోయినా కూడా మన సహకారం ఏమీ లేకపోయినా అవార్డులు తెచ్చుకుంటున్నారు, గెలుస్తున్నారు. కాబట్టి ప్రోత్సహిస్తే మరింత అవకాశాలు వస్తాయనేటువంటిది నా ఉద్దేశం. ఆ దిశలో ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుంది, చేయాలని కూడా నేను కోరుతున్నాను. ప్రకటనలకు పేపర్లకు దానికే పరిమితం. ఒక వాస్తవం చెప్పారు, మండలాల్లో స్టేడియం కడతా ఉన్నాం కానీ ఇంతవరకు కట్టలేకపోయామని మీరు కూడా చెప్తున్నారు. జుక్కల్ నుంచి స్వతంత్ర కుమార్ గారు నమస్కారం. చెప్పండి, ఎట్లా ఉంది క్రీడాకారుల పరిస్థితి తెలంగాణలో కానీ ఏపీలో కానీ? మీ అభిప్రాయం ఏంటి? స్వతంత్ర కుమార్ గారు మాట్లాడాలా? మాట్లాడండి ప్లీజ్. నమస్కారం సార్. మాట్లాడండి సార్. ఇప్పుడు ఇక్కడ మన వాయిస్ సరిగా లేదు. మీ ఊరు ఇంకా సిగ్నల్ లేని వ్యవస్థ. కరువు పంట 2 నెలల క్రితమే వచ్చింది సార్ మాకు. ఏం పంట? కరువు పంట అనేది పసుపు పంట. వాళ్ళ ఇబ్బంది 2 నెలల క్రితమే ఇచ్చారు. అయితే ఈ రోజు నిన్న 23 తారీఖు రోజు మాకు అకౌంట్ లో వేస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బులు కొరత. సార్ అవును నిజమే. ఇట్లా ప్రభుత్వం ఉంటే మా ఇట్లా రైతులు చాలా బాధపడతారు సార్. ఇప్పుడు మీటింగ్ పెట్టారు కదా మీరు, నేను రోజు చూస్తూ ఉంటాను మీది. నిన్న పెట్టాము, నిన్న మాట్లాడిచ్చా కదా, నిన్న దాని మీద మాట్లాడాను. ఈ రోజు నన్ను మద్దూరు నా పేరు స్వతంత్ర కుమార్, మద్దూరు మండల్, మా బీబీ పటేల్ మండల్ సిర్పూర్. ఓకే, ఇప్పుడు అంటే మీరు రైతు అనమాట. మీరు ఓకే. అయినప్పుడు కూడా మా చర్చి వేరైనప్పుడు కూడా మీరు చెప్పింది వాస్తవం. దురదృష్టవశాత్తు ఈ గత 10 నెలలుగా 8 నెలలుగా జనం అల్లాడుతున్నారు. సరే, అది వేరే చర్చ అయినప్పుడు కూడా మీ బాధ అర్థమవుతుంది. ఏం మహేంద్ర గారు, మీరేమన్నా వారికి ఏమన్నా ఊరట కలిగించే విషయం చెప్తారా? ప్రభుత్వాలు ఊరట కలిగించాలి. అంతేనా? ప్రభుత్వాలు ఊరట కలిగించాలి. ఎందుకంటే ప్రజల ఐక్యాలు వారు చెప్పిన వల్ల 100% ఇలా రైతులు బిచ్చగాలుగా తయారైనరు. వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతికి రావట్లేదు. బ్యాంకుల ఈనాడు సైతం ఇవాళ రాసింది కృష్ణా జిల్లాలో సైతం ఈ పరిస్థితి చాలా తీవ్రంగా. కృష్ణా జిల్లా ఇది అదని లేదు సార్. ఎక్కడైనా ఇప్పుడు మా ప్రాంతంలో తీసుకున్నా అంటే ఎక్కడైనా తీసుకున్నట్టయితే రుణమాఫీ పేరు మీద కొంత మభ్యపడ్డారు. ఇవాళ డబ్బులు నిజంగా కూడా 2 నెలల నుంచి 3 నెలల నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతాయి. ఇలా ఆల్రెడీ వానాకాలం మొదలైంది. మా తెలంగాణ భాష వానాకాలం పంటలు మొదలైనవి. ఇలా
ఇలా మేము రైతులు విత్తనాలు కొందామంటే డబ్బులు రావట్లేదు, పోతే 2000, 3000, 1000 లేకుంటే లేవు అని బోర్డు పెట్టి చేస్తున్నారు. అయితే వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తే ఆయన అధిక వడ్డీ ఉంటుంది, ఆయన దగ్గర కూడా డబ్బులు ఉండట్లేదు. ఆయన వస్తే ఆయన 5000 ఇస్తా అని చెప్తే ఈయన పోయి కూర్చుంటే అన్న ఇప్పుడు 2000 ఉన్నాయి, మళ్ళీ సాయంత్రం వచ్చి 2000 పట్టుకపోతే అంటే పాపం ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి అడ్జస్ట్ చేస్తున్నాడు. ఆయన కూడా ప్రైవేటు వడ్డీలు కూడా అక్కడ కూడా దొరకలేని పరిస్థితులు, ఎందుకంటే షార్టేజ్ ఆఫ్ మనీ. ఇది దీనికి అన్నిటి కూడా ప్రభుత్వ విధానాల కారణం తప్ప మనం పార్టీల పరంగా చేసేది ప్రభుత్వం పార్టీ వారికి ఆసరాగా నిలబడుతుంది, అండగా నిలబడుతుంది తప్ప అంతగా చేసేది. ఓకే, సుధాకర్ గారు గుంటూరు నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి అందరికి, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. ఒకటే క్వశ్చన్ అండి నాది. సింధు కోచ్ గాను శ్రీకాంత్ కోచ్ కి గోపిచంద్కి డబ్బులు ఇచ్చారు కదా, గోపిచంద్ కోచ్ కి ఏమన్నా చేశారండి అంత ముందు ఏమన్నా? గోపిచంద్ కోచ్ ఆయన ఆల్ ఇంగ్లాండ్ దాన్ని గెలిచాడు కదా, గెలిచారా అన్నదా? ఆయన అసలు ఏంటంటే ఆయన ప్లేయరే గానీ ఆయన కోచ్ కాదు కదా, ఇప్పుడు ఇస్తున్నట్టున్నాడు కదా యాజ్ ఎ ప్లేయర్ గా, తర్వాత కోచింగ్ ఇస్తున్నాడు. అసలు గోపిచంద్ గారు కోచింగ్ ఇచ్చిన కోచ్ గారు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చారని అడుగుతారు సార్. గోపిచంద్ గారు కోచ్ ఎవరు? ఆయన పేరు చెప్తే చెప్పరాదా, మనం జనం దృష్టికి తీసుకెళ్దాం. మాకైతే తెలీదు, గుర్తులేదు. ఎందుకంటే గోపిచంద్ చంద్రబాబు నాయుడు గారికి కొంచెం దగ్గర అని చెప్పిస్తున్నారని చెప్పి అతను వచ్చేస్తారు కదా, అట్లా లింక్ పెడుతున్నారా? అది అట్లా లింక్ పెడతాం కరెక్టా కాదా అనేది వేరే విషయం. మిత్రమా సుధాకర్ గారు కంప్లీట్ చేయండి. సుధాకర్ కట్ అయినట్టు. భానుప్రసాద్ గారు చెప్పండి, తెలంగాణలో పరిస్థితి ఏంటి? ఇక్కడ అక్కడ పోటీలు పడి కొందరికి ఇస్తున్నారు, మామూలు గ్రామీణ క్రీడలకి సంబంధించి క్రీడాకారులకు సంబంధించి ఎవరు పట్టించుకోవట్లేదని విమర్శలు. రెండు అంశాలు ఇక్కడ మనం జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఇంతకుముందు దేశం నుంచి ఆ స్థాయికి రీచ్ అవ్వని వాళ్ళు ఎవరైనా రీచ్ అయితే వాళ్లకు కొంత ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం ద్వారా ఈరోజు మిగిలినటువంటి పిల్లల్లో రేపు పొద్దున మేము కూడా సాధిస్తే మాకు కూడా ఈ రకమైనటువంటి అమౌంట్ వస్తుంది, ఈ రకంగా కూడా క్రీడల్లో ఇంట్రెస్ట్ చూపెట్టడం వల్ల కూడా ఆర్థికంగా సెటిల్ అవ్వచ్చు, లేకపోతే బలపడవచ్చు, లేకపోతే అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించడం కొరకు, రాబోయే తరాలకు ఆ నమ్మకాన్ని కలిగించడం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నం అది ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా, దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న ప్రతిపక్షం దాన్ని విమర్శించినా, లేకపోతే ఆ ప్రతిపక్షం ఎవరు విమర్శించట్లా, నేను అధికారంలో ఉన్న దగ్గర ఇస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అన్ని ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో అంతటా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని ఫలితాలు ఏవైతున్నాయో మనకి ఇమ్మీడియట్గా కనబడకపోవచ్చు, కానీ డెఫినెట్గా దీర్ఘకాలికంగా మనం ఈరోజు పేరెంట్స్లో కూడా మార్పు కనపడుతుంది. ఇంతకుముందు ఎవరైనా ఆడుతున్నారంటే, మేము చిన్నప్పుడు కానీ ఎవరైనా ఆటలు ఎక్కువసేపు ఆటలు ఆడుతున్నట్టయితే కనుక అదే ఆటలు ఎప్పుడు ఉండేవి, ఎందుకు పనికిరా, కూర్చొని చదవండి, జీవితంలో ఏమైనా ముందుకు పోవాలంటే దీంతోనే పాసిబుల్, కానీ అది దానివల్ల అయ్యేదేం లేదు అనేటువంటి విధంగా చెప్పేవారు. కానీ ఈరోజు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. పేరెంట్సే తీసుకుపోయి కోచింగ్ తీసుకెళ్ళి అక్కడ అవర్స్ టుగెదర్ అక్కడే ఉండి నేర్పించేటువంటి పరిస్థితి వస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ స్పోర్ట్స్లో కూడా ఎకనామికల్గా బలపడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక నమ్మకం స్లోగా ఏర్పడటం ద్వారా డెఫినెట్గా అది కూడా ఒక తోడ్పడుతుంది అనేటువంటిదే చెప్పాల్సి వస్తుంది. ఆ విధంగా ప్రైజ్ మనీ ఇవ్వటం అనేటువంటి దాన్ని కూడా, ఆ విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కూడా డెఫినెట్గా విష్ణు ఒక మాట ఏమన్నారంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటి తప్పు అన్నాను. నేను ఉద్యోగాలు ఇవ్వటాన్ని తప్పు పట్టిన, కానీ గ్రూప్ 1 ఆఫీసర్గా కాకుండా ఆ స్పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చినా కూడా స్పోర్ట్స్ అథారిటీలో ఉద్యోగాలు సంపాదించేసిన తర్వాత ఇంకా ఆ గేమ్ ను డెవలప్ చేయడానికి సంబంధించినటువంటి, ఆ గేమ్ ని ఏ విధంగా ప్రోత్సహించాలి అనేటువంటి దాని కొరకు దాంట్లో ఉద్యోగాలు ఇవ్వాలి, దాన్ని ఆ విధంగా తోడ్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక రెండవది అకాడమీలకు సంబంధించినటువంటి విషయంలో ఏవైతే ల్యాండ్స్ ఇస్తున్నారో, ఆ ల్యాండ్స్ ఇచ్చినప్పటికి కూడా అవేమి వాళ్ళ సొంత ఆస్తులు కావు. గోపిచంద్ గారి కాదు, అకాడమీకి ఇచ్చినా లేకపోతే ఈరోజు వాళ్ళందరికీ కొంత పర్సనల్ గా కూడా ఇచ్చేసారు కదా. పర్సనల్ గా ఇచ్చినటువంటి, ఇంటికి ఇచ్చినటువంటిది వేరు, అంతవరకేనా? ఇంటికి ఇచ్చినటువంటిది వేరు. అకాడమీకి ఇచ్చినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది కేవలం లీజ్ మీద ఉంటుంది. తర్వాత రెండవది అది ఎనీ డే గవర్నమెంట్ టేక్అవుట్ చేసేటువంటిది, అది ఎనీ డే గవర్నమెంట్ టేక్అవుట్ చేసేటువంటిది ఉంటుంది. అకాడమీ అనేటువంటిది అది ఒక పబ్లిక్ కి సంబంధించినటువంటిది. ఈ రోజు టాటాస్ వచ్చి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెడతామంటే దానికి కూడా ఇస్తున్నాం మనం. సో ఎవరికైనా దేశ ప్రయోజనాలు కాదు. మీరు జాగ్రత్తగా హైదరాబాద్ అర్బన్ ఓరియంటేషన్ తోటి కొంత మాట్లాడుతున్నారు, కానీ నిజానికి ఈ రోజున జరుగుతుంది ఏంటి? ఈ రెసిడెన్షియల్ కార్పొరేట్ కాలేజీలు వచ్చిన తర్వాత 10th క్లాస్ అవ్వకముందే తీసుకొచ్చి రెసిడెన్షియల్స్ పడేస్తున్నాం. పిల్లలు ఎదురు రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో
గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇవాళ గ్రౌండ్లు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ లో గ్రౌండ్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. మీరు డబ్బులు ఉన్న వాళ్ళ గురించే చెప్పారు తప్ప మామూలు పేదవాడు మీరు ఆ సబ్జెక్ట్ మీద నాకు అనుమతిస్తే నేను ఆ సబ్జెక్ట్ మీద కూడా చెప్పగలుగుతాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం నేను వచ్చిన తర్వాతనే ఈ రోజు ఆ వ్యవస్థలో కూడా మేము మార్పులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి మండలంలో ఒక స్కూల్ని పెట్టి అక్కడ కూడా ఆ మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెసిడెన్షియల్ స్కూల్లోకి షిఫ్ట్ చేసి అన్ని ఫెసిలిటీస్తో వాళ్ళకి ఈరోజు ఆ క్రీడలు కానీ ఈరోజు మొత్తం ఈవెన్ స్విమ్మింగ్ పూల్తో సహా అక్కడ ఉండేటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అందరినీ కూడా రెసిడెన్షియల్ హాస్టల్లోకి 5th క్లాస్ తర్వాత అందరినీ రెసిడెన్షియల్ స్కూల్లోకి షిఫ్ట్ చేసే విధంగా ఈరోజు ప్రయత్నాలు మొదలుపెట్టాం. అదే బీసీకి సంబంధించినటువంటిది, మైనారిటీలకు సంబంధించినటువంటి స్కూల్స్ మేము ఆల్రెడీ మొత్తం పెద్ద ఎత్తున ప్రారంభించాం. ఇతర వర్గాలకు కూడా ఇంకో 2-3 ఏళ్ళలో ప్రారంభించేటువంటి ఇదిలో ఉన్నాం. ఆ వైపు ప్రయత్నాలు కూడా కొనసాగిస్తుంటారు. ఇక రెండోది మండల స్థాయిలో కూడా ప్రతి మండలంలో కూడా స్టేడియం నిర్మించాలనేటువంటి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టాం. ల్యాండ్ అక్విజిషన్స్ కూడా స్టార్ట్ చేసాం. ఎక్కడైతే ఆల్రెడీ ల్యాండ్ అవైలబిలిటీ ఉందో వాటికి ఆల్రెడీ శాంక్షన్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే ప్రయారిటీ బేస్ మీద చేసుకుంటూ వస్తారు. ఎక్కడైతే క్రీడాకారులు ఎక్కువ ఉన్నారో కొన్ని మండలాల్లో, ఇప్పుడు మా పెద్దపల్లి నియోజకవర్గంలో సుల్తానాబాద్ మండలం అక్కడ మొదటి నుంచి క్రీడాకారులు చాలా ఎక్కువగా ఉన్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. సో అటువంటి దానికి ఆల్రెడీ శాంక్షన్ అయింది, 20 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా అయింది ఆ మండలానికి. సో ఆ విధంగా మేము ఒక ఫేజ్డ్ మేనర్లో ముందుకు పోతున్నాం. డెఫినెట్గా తెలంగాణ రానున్న రోజుల్లో స్పోర్ట్స్ పిక్చర్లో ఒక స్థానం, దానికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించారు. కేపీ రావు గారు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ గారు, వారు మాట్లాడడానికి ముందుగా ఒక శ్రీనివాస్ గారు ఒక లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి సార్. ఇప్పుడు గవర్నమెంట్ స్థలాలు ఇచ్చి అకాడమీలు ఏర్పాటు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తున్నారు కదా. అకాడమీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి నాది వెస్ట్ గోదావరి, నేను హైదరాబాద్ లో సెటిల్ అయ్యాను. నేను గోపీచంద్ అకాడమీ చాలా దగ్గరగా చూసిన వ్యక్తిని. ఎందుకంటే నేను అక్కడ సర్వీస్కి వెళ్తాను నేను వాళ్ళకి. అక్కడ గోపీచంద్ అకాడమీలో 1 hour సెటిల్ ఆడాలంటే 300 రూపీస్ తీసుకుంటారు. 1 hour సెటిల్ ఆడడానికి 300 రూపీస్ తీసుకుంటారు. సామాన్య మానవుడు లేనివాడు అక్కడ చూస్తే ఎవరో కనపడరు. మీరు ఆ అకాడమీ దగ్గర చూస్తే రోజు ఎన్ని ఫోర్త్ కార్లు వస్తాయి, ఎన్ని హోండా సిటీ కార్లు వస్తాయి, అయ్యే వస్తాయి తప్ప లేనివాడు వచ్చి ఎవడో ఆడుకోడు. సో అటువంటిప్పుడు గవర్నమెంట్ అకాడమీలు ఏర్పాటు చేసి వాటిని ప్రమోట్ చేయకుండా ఎవరెవరికో కోట్ల ఆస్తులు ఇచ్చి వాళ్ళు ఏదో సేవ చేస్తున్నారు. వాళ్ళు ఏం సేవ చేస్తున్నారు? వాళ్ళకి స్పాన్సర్లు ఉంటారు. అకాడమీకి కూడా స్పాన్సర్లు ఉన్నారు. అక్కడ ఒక సెటిల్ బ్యాట్ కొనాలంటే టూ మచ్ కాస్ట్, ఒక బాల్ కొనుక్కోవాలంటే టూ మచ్ కాస్ట్. అవి స్పాన్సర్లు డైరెక్ట్ అక్కడే షాపింగ్ పెట్టి అక్కడే అమ్ముతున్నారు. సో ఇంక పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు మీరు? అదే కమర్షియల్ గా వైబిలిటీ అయినట్టయితే ఈ పాటికి ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు పెట్టుండే 300 రూపాయలు అంటున్నారు కదా. ఆ 300 రూపాయలతో నిజంగా లాభమే వచ్చినట్టయితే చాలా మంది పెట్టిండే, ఎంతో మంది వ్యాపారవేత్తలు దానివల్ల లాభం రాదు. కాదుగా, లాభం గురించి కాదు, మీకు ఆ నేర్పే ఆట వాళ్ళు దొరకాలి కదా. ఇప్పుడు మీరు ప్రభుత్వ పరంగా మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయలేకపోతున్నారు. మీరంటే మీరు డోంట్ థింక్ ఒక రాష్ట్రం కాదు, షాకింగ్ రిపోర్ట్ చెప్పినా మా అన్న వింటాడంటే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మనం ఎంత స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, బీపీడీ కాలేజీలు మాకు వద్దు అని లిటరల్ గా రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఇచ్చారు. మాకు వద్దు అని ఇచ్చారు. మా కాలేజీలో ఉన్న కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో 80% కాలేజీలు అడ్మిషన్ లేక కాలేజీలు మూసేశారు 2 రాష్ట్రాల్లో కూడా. నేను ఓన్లీ ఆంధ్ర తెలంగాణలే నేను చెప్పేది రికార్డెడ్. బీపీడీ కాలేజీలకు సంబంధించి నా కాలేజీ ఉంది బీపీడీ, నేను 2 సంవత్సరాల నుంచి అడ్మిషన్ కూడా చేసుకోలేని పరిస్థితి రావట్లేదు. ఉద్యోగాలు లేవు కాబట్టి కోర్సు చేసినటువంటి పిల్లలకు ఉద్యోగాలు లేవు. మరి మేము బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తాం. మనము మాటలకి చేతలకు దగ్గర ఉండాలనేటువంటి విషయం ఏంటంటే ఇది కాలేజీ ఉంది, అందుకని కాలేజీ ఉన్నది కాబట్టి నేను చెప్తాను. దానికి కూడా చెప్తాను నేను. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దాని మీద ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఈడీ కాలేజీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీపీటీ కాలేజీల్లో ఉన్నటువంటి మొత్తం సీట్లు లెక్కేసుకున్నట్టయితే 50 సంవత్సరాలకు 1 సంవత్సరం ఎంతమంది కాలేజీలో బయటకు వచ్చే వాళ్ళకి 50 సంవత్సరాలు కూడా ఉద్యోగాలు ఇవ్వలేవు. అన్ని కాలేజీలు పర్మిషన్లు ఇచ్చేసారు. అన్ని కాలేజీ ఎవరు అడిగితే వాళ్ళకి విష్ణుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి మీద ఏమంటారు? నోబెల్ బహుమతి మీద మీరేం మాట్లాడతారు కానీ జనరల్ గా మాట్లాడండి, ఇతర ఇష్యూస్ మీద మీ ఇష్టం మాట్లాడితేనే నాకేం అభ్యంతరం లేదు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం, మాట్లాడండి. మరి ఈ క్రీడా విధానం, స్పోర్ట్స్ పాలసీ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది 2002లో.
ఆ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం డెవలప్ చేయాలని హైదరాబాద్ లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. హైదరాబాద్ కి పరిమితం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేస్తే తప్ప ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేవనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్రీడాకారులకు ఇన్సెంటివ్స్ ఇచ్చే పద్ధతిలో ఒక విధానం పెట్టమని చెప్పేసి మేము పోరాడగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం రీసెంట్ గా ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారు. ఆ స్పోర్ట్స్ పాలసీ ప్రకారం అందరూ క్రీడాకారులకు కూడా న్యాయం జరుగుతుంది. దాంట్లో ఎక్కడా పొరపాటు జరగదు. ఇప్పుడు కిదాంబి శ్రీకాంత్ ఇచ్చినటువంటి చేసినటువంటి సన్మానంలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు అతను ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఆడతాడు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది క్రీడాకారులు కొంత ఫీలింగ్ వచ్చింది, తెలంగాణ రిప్రజెంట్ చేసే పిల్లలకు ఆంధ్రాలో సన్మానం చేసి డబ్బులేటువంటి సందర్భాలు కొంతమంది క్వశ్చన్ చేసి దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే లేదు శ్రీకాంత్ ఇక్కడ నుంచి ఇక్కడే అక్కడే తెలుగువాడు తెలంగాణ అయితే ఏముంది ఆంధ్ర అయితే ఉంది, మన తెలుగువాడిని ఉద్దేశంతో సన్మానం చేస్తామని చెప్పారు. అది అందరూ కూడా హర్షించారు. అతను కూడా ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ ఆడతాడన్నప్పుడు అందరూ కూడా క్రీడాకారులు అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. మూడో విషయము ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎంత గోపిచంద్ అకాడమీ గురించి చెప్పారు. ఐ డోంట్ వాంట్ క్రిటిసైజ్ గోపిచంద్ అకాడమీ, దట్ ఇస్ ద కమర్షియల్ అకాడమీ. ఐ డోంట్ వాంట్ గో ఫర్ డెప్త్ ఇష్యూ. నేను డెప్త్ గా వెళ్దాల్చుకున్న దాని మీద మిగతా మా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వరకు 175 కాన్స్టిట్యూషన్ తో కూడా 175 స్టేడియాలు కట్టి రీసెంట్ గా ప్రతి గేమ్ కి కూడా 3-4 అకాడమీలు పెడతారు స్పోర్ట్స్ అథారిటీ తరఫున. అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో ప్రభుత్వమే అందరూ అడాప్ట్ చేసుకుని చదువు ఎక్కడ ఎప్పుడు పెడతారండి స్టేడియంస్? మీరు పెట్టేది మీరు విజయవాడలో ఉంటారు. పశ్చిమ నియోజకవర్గంలో స్టేడియం శాంక్షన్ అయితే ఇంతవరకు దానికి శంకుస్థాపన చేసి 2 కోట్లు రిలీజ్ చేసి మీరు 175 నియోజకవర్గాల్లో మీరు స్టేడియంస్ నిర్మిస్తా అని చెప్పి మీరు గవర్నమెంట్ తరఫు ప్రవాసిస్తారు. అది నిజమా? అలా అయితే పశ్చిమ నియోజకవర్గంలో 9 ఎకరాల్లో దాదాపు 2 కోట్లు శాంక్షన్ అయ్యి 3 ఏళ్ళు అయింది, ఇంతవరకు దాని మీద ఇటుగ్రాయం వేయలేదు. దానికి మీరేం సమాధానం చెప్తారు కేపీ రావు గారు? మీరు విజయవాడలో ఉంటారు, మాకు స్నేహితులు, మీరు చెప్పండి. మీరు వినపట్లేదు, గొడవ లేదు. అట్లయితే ఆయన వెస్ట్ నియోజకవర్గంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో 3 ఏళ్ల క్రితం నేను 5 ఏళ్ల క్రితం తెచ్చాను స్టేడియం 9 ఎకరాల్లో కట్టడానికి 3 కోట్లు డబ్బు కూడా తెచ్చాను. ఇంతవరకు 3 ఏళ్ళు అయింది, ఇంతవరకు 2 కోట్లు కట్టలేదు. ఎందుకు కట్టలేదు? మీరు 175 స్టేడియాలు కట్టేస్తున్నారు ఏం చెప్తున్నారు ఏంటని అడుగుతున్నాడు. దానికి రీజన్ ఉంది, చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. మరి 175 స్టేడియాలు కట్టేసామంటే మరి లక్షల మంది సఫర్ అవుతారు. ఆ ఫ్లైఓవర్ కట్టడానికి కావాల్సిన స్పేస్ ఆ ప్లేస్ ఇవ్వడం వల్ల స్టేడియం కట్టలేకపోయారు. ఫ్లైఓవర్ వితిన్ 6 months అయిపోగానే అక్కడ స్టేడియం కడతారండి. ధన్యవాదాలు రావు గారు. ఇక చెప్పండి, తెలంగాణలో చాలా బాగుందంటున్నారు భానుప్రసాద్ గారు. సార్ నేను తెలంగాణ ఆంధ్ర అని చెప్పి నేను చెప్పాను కానీ ఎందుకంటే వారు మాట్లాడిన ఎందుకంటే అది అన్న రిప్రజెంట్ చేస్తాను కాబట్టి మాట్లాడాలి. అంది హోల్గా రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వాలు పాలించారు మాట్లాడాలని మాట్లాడారా వాస్తవాలు చెప్పారా? వాస్తవాలు చెప్పి ప్రజలకు తెలుస్తాయి కదా. ప్రజలు అక్కడ అన్న చెప్పరాదా? నేను అది కూడా చెప్తాను రావంచం. ఇప్పుడు స్పోర్ట్స్ పాలసీ అనేది ఇంతవరకు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నిర్దిష్టంగా ఉన్నప్పటికీ కూడా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసిన దిశగా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ చేస్తున్న దిశగా పోలేదు. చిన్నప్పుడు మేము ఆడుకున్నప్పుడు స్కూళ్ళలో పీఈటీ టీచర్ అని ఉండేవాడు. పీఈటీ టీచర్ ఉండేది కంపల్సరీ ఒక లీజర్ పీరియడ్ అని ఉండేది. మాకు ఎన్ఎస్ఎస్ టీచర్లు పీఈటీ లో ఒక లీజర్ పీరియడ్ అని ఉండేది. 7th క్లాస్ వరకు అన్నిటికీ ఒక లీజర్ పీరియడ్. ఆ లీజర్ పీరియడ్ లో అందరిని ఏదో ఒక ఆట ఆడించేవాళ్ళు. కబడ్డీ అనుకోండి, వాలీబాల్ అనుకోండి, బ్యాడ్మింటన్ అని, మార్చ్ డ్రిల్, మార్చ్ పాస్ట్ ఇవన్నీ పెట్టుకుంటా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడైతే ప్రభుత్వ పాఠశాలలో ఇంచుమించు అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. పీఈటీ టీచర్లు కనుమరుగైపోయినారు. మార్చ్ డ్రిల్, మార్చ్ పాస్ట్లు ఇవన్నీ కూడా ప్రేయర్లు కూడా ఆల్మోస్ట్ పోయినాయి నేను అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ ఎందుకంటే అప్పుడు ఆ పీఈటీ టీచరే ప్రేయర్కి అందరిని నిలబెట్టేవాడు. అందరిని నిలబెట్టేసి ఆయన విజులు చేసుకుంటూ అందరిని చేసుకుంటూ చేసేవాడు. అందులోనే ప్రాధాన్యత తగ్గిపోయింది అనేది. ఇప్పుడు పెద్దలు విష్ణు గారు మాట్లాడుతూ అంటే రూరల్లో ప్రోత్సహించడం వల్ల రూరల్ బేస్డ్ క్రీడలకు స్టామినా ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లల దగ్గర దాని మీద ఎక్కువ ఉండాలనే ఉద్దేశం కొద్ది కొన్ని ఆటలు రూరల్కే పరిమితమైన ఆటలు కూడా ఉండేటివి. ఇవాళ మన భానుప్రకాష్ అన్న మాట్లాడుతూ ఉన్నాడంటే చాలా మందికి ఇంట్రెస్ట్ వచ్చింది తీసుకుపోతున్నాను అన్నది. పెద్దలు ఇంకో వారు ఎవరో బయట నుంచి మాట్లాడిన పేరు మర్చిపోయాను నేను. వాస్తవానికి డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఇలా కార్లలో తీసుకెళ్లి పొద్దున్నే 6 గంటలకు లేచి 7 గంటలకు తీసుకుపోయి కోచింగ్ సెంటర్లో నిలబడి పిల్లల్ని తీసుకుని వస్తుంది తప్ప డబ్బు బ్రతుకుదేరు గురించి కాదు. అది వాళ్ళకున్న పిల్లలకున్న ఒక వాళ్ళకున్న దాబిని కానీ వాళ్ళకున్న ఒంటికి మంచిది కానీ వాళ్ళకున్న అలవాట్లను వాళ్ళకి దాని మీద
ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ను పొందించే దిశగా పోతున్నారు. వాళ్ళకి ఆ డబ్బులు సహకరిస్తున్నాయి, వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు కాబట్టి తీసుకెళ్తున్నారు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్పిన మీరు చెప్పిన కదా, మీరు చెప్పిన తర్వాత నేను చెప్పండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఒక బంపర్ బొనాంజా వస్తుంది. ఒకటి ఏంటిది, తెలుగు అనేవాడు ఏదైనా గెలిచినట్టయితే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా పోటీ పడి ఇస్తున్నాయి మరి డబ్బులు కదా. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం అవార్డులు రివార్డులు కూడా డిక్లేర్ అయి ఉన్నాయి. ఫలాని అవార్డుకి ఇంత ఇవ్వాలి, కానీ వాళ్ళ ఆ దాన్ని మించేసి 10 లక్షలు ఇవ్వాలా, ₹1 కోటి మ్యాక్సిమం అనేది ఉన్నాయన్న స్పోర్ట్స్ పాలసీలో ఉన్నాయి. నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు, కానీ 10 లక్షలు కోటిని మర్చిపోయింది. ఇవాళ 5 కోట్లు ఆయన ఇస్తాడా, తెల్లారైనా 10 కోట్లు అంటాడు. 10 కోట్లు ఈయనంటాడా, నేను 15. ఆయన 360 గదాలు పాటిస్తాను, నేను 660 గదాలు పాటిస్తా అంటాడు. అంటే పోటీతత్వం ఎందులో ఉండాలి? బేసిక్ ఫెసిలిటీస్ని ఇవ్వడంలో. ఆ పోటీతత్వం ఎవరు గెలిచినా మా వాళ్ళే అనుకుంటే పొరపాటు. అది మనోళ్ళే వాళ్ళు నో డౌట్, ఎవరైనా మనోళ్ళే వాళ్ళు, తెలుగు వాళ్ళకి ఇవ్వడాన్ని మనం తప్పు పట్టట్లే. అట్లాగా పాయింట్ ఒకటి ఉందండి. ఇప్పుడు ఆ క్రీడాకారుడు గెలిచి వచ్చిన తర్వాత ల్యాండ్ అవన్నీ ఇస్తే ఆ క్రీడాకారుడు కూడా మిమ్మల్ని ఊపుతాడు కదా, అది కాస్త బాగానే ఉంటుంది కదా. ఆ స్వకుచమర్దనాలు వద్దు. ఏంటంటే ఆ స్వకుచమర్దనాలు రాకుండా జనానికి బేసిక్గా ప్రజలకు ఏదైతే కావాలో ఆ మౌలిక సదుపాయాలపైన మనం కాన్సన్ట్రేట్ చేసినట్టయితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆరోగ్యంగా ఉంటాడు, అన్ని రకాలుగా ఉంటాడు. పెద్దలు భానుగారు మాట్లాడితే ఉన్నారంటే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహాలు ఇచ్చింది, అన్ని ప్రోత్సాహాలు ఇచ్చింది అని చెప్తున్నారు, ఎన్ని చేసిందని చెప్పి. నేను ఒకటే అడుగుతున్నాను అన్నగారిని రిక్వెస్ట్ చేసి, చెప్పడానికంటే కూడా దాని శ్వేతపత్రం ఎక్కడెంత చేసిండ్రు, ఏం చేసిండ్రు అనే దాన్ని శ్వేతపత్రం ద్వారా విడుదల చేస్తే ప్రజలకు అర్థమవుతుంది. ఇక మీరు నేను కొట్టాడుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఎక్కడెక్కడ ఏదైనా అంటే నేను లేదని అంటే ఇప్పుడు నేను అనవసరం ఇప్పుడు నేను మీరు ఏడ చేసిన చెప్పన్నా నేనంట, అది ఒక రచ్చకు దారితీస్తుంది. ఎందుకంటే మనం ఒక సుహృద్భావ వాతావరణంలో మనం డిస్కషన్ చేయాలి. ఎందుకంటే దానికి ఎక్కడ లెక్కలు చెప్పడం ముఖ్యం కాదు. గురుకుల పాఠశాలలు పెట్టి చేసేస్తున్నారు. గురుకుల పాఠశాలలు పెడుతున్నది వాస్తవము, ప్రజలకు అందుబాటులో ఉన్న కొంతవరకు ఉన్నది వాస్తవము, కానీ అందరికీ రావాలి కదా. అందులో ఎంతవరకు ఆ గురుకుల పాఠశాలలో ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు జరుగుతున్నాయి? సరే ఇవాళ చేస్తున్నారు కాబట్టి ఇంకా 10 ఏళ్ళకి వస్తాయి రిజల్ట్స్, ఇంక 20 ఏళ్ళకి వస్తాయి, పెట్టగానే రావు రిజల్ట్స్, అది కూడా వాస్తవం. ఎందుకంటే కొన్ని రోజులు కావాలి కాబట్టి ఏంటంటే ఎన్ని పెట్టాము ఎంత పెట్టాము అనేది దానికి కావాలి. ఇవాళ 3 ఏళ్ల పాలనలో మేము ఇంత చేసాము, సరే 10 ఏళ్ల పాలనలో ఇంత చేస్తాం అనేది ఒక శ్వేతపత్రం ద్వారా దాని ద్వారా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కార్లలో ఉన్నటువంటి వాళ్ళే పోతున్నారు దింపుతున్నారు అనేటువంటిది వస్తే, నిన్నగాక మనం జరిగినటువంటి ఐపీఎల్లో మెహదీపట్నంకు సంబంధించినటువంటి ఒక ఆటో డ్రైవర్ సంబంధించిన చాలా మంది కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మీకు దానికి కూడా మళ్ళీ కారణం ఏంటిదంటే వాళ్ళలో ఉన్నటువంటి స్టామినా తక్కువగా ఉంటుంది. చాలా గవర్నమెంట్ ప్రోత్సాహంతో లెక్క రాలేదు. నేను వాడింది ఎప్పటికి కూడా డెవలప్ అయింది ఎప్పుడు కూడా ఆయన చెప్పింది వినండి మీరు. నేను గల్లీలలో టెన్నిస్ బాల్ తో ఆడుకున్నాను, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోర్టుల కేసులు వేసుకుని ఇప్పటిదాకా 2 పెండింగ్ అసోసియేషన్ రంభా ప్రసాద్ గారు. చెప్పండి, ఇందాక కేపీ రావు గారు వ్యాఖ్యలు విన్నారు కదా, మీరేమంటారు? సార్ నమస్కారం అండి. మాట్లాడండి. అక్కడ పెద్దలందరూ కూడా ఒక్క నిమిషం ఉంటారు. నాకు ఒక 35 సంవత్సరాల క్రీడల్లో అనుకున్నాం సార్. గుడ్, మాట్లాడండి సార్. ఒక జాతీయ స్థాయి క్రీడాకారుని. వెరీ గుడ్, వెరీ గుడ్, మాట్లాడండి. ఇక్కడ ఒలింపిక్స్ నోబెల్ బహుమతి మీద చర్చ జరుగుతుంది కనుక దాన్ని పూర్తిగా నోబెల్ బహుమతి అనే దాన్ని ఖండిస్తున్నాము. అయితే ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే ఈ స్టాఫ్ లో ఒక అధికారి ఉన్నాడండి, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక అధికారి పూర్తిగా ఈ క్రీడలను తన గ్రిప్పులో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పే విధానంలో పూర్తిగా కొన్ని 2-3 గేములను అతన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి. కానీ వాళ్ళ సాక్షి పేపర్లోని శ్యామ్ కుమార్ అనే ఒక బాక్సర్ తన తండ్రికి వైద్యం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే ఈ క్రీడారంగం ఎంత దిగజారిపోయిందో ఆలోచించండి. అయితే ఇందుకు పూర్తిగా బాధ్యత ఏంటంటే ఒక అధికారి అతను ఒక క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్నాడండి. ఎవరైనా ఈ సందర్భంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అనే ఒక ఆయన ఒక క్రిమినల్ కేసు కూడా చేస్తున్నటువంటి ఆయన. ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి నిన్న అవార్డు కూడా వచ్చింది కదా. కొత్తగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ ఉమ్మడి రాష్ట్రంలో
క్రీడల్లో లేనటువంటి కొత్త సూత్రాన్ని పెట్టారు సార్. ఏంటది? ఒలింపిక్ గేమ్స్ అంట, నాన్ ఒలింపిక్ గేమ్స్ అంట. ఒలింపిక్ గేమ్స్, నాన్ ఒలింపిక్ గేమ్స్, నాన్ ఒలింపిక్ గేమ్స్ అంట. ఇది కొత్తగా ఈయన కనిపెట్టాడండి. ఎందుకంటే ఈ మధ్య క్రీడా సంఘాల్లో డబ్బులు పెట్టి కొనుక్కునే అధికారులు వచ్చారు. ఓకే, అది కాదు. ఇక అప్పట్లో మనకి ఏపీలో నేషనల్ గేమ్స్ జరిగినప్పుడు రోసీ గారు చెప్పారు, మొత్తం పంజాబ్ నుంచి అక్కడి నుంచి ఆటగాళ్ళని కొనుక్కొచ్చి ర్యాంకులు మెడల్ సంపాదించారు. అట్లాంటి సదుపాయాలు ఉంటాయనుకుంటా కదా. అది కూడా కాదు సార్. ఇక్కడ అదే పెర్ఫార్మెన్స్ మన ఆంధ్రాలో ఉన్న క్రీడాకారులకు కూడా మనం అప్పటికప్పుడు మనం కోచింగ్ ఇచ్చే బదులు ఒక 3 సంవత్సరాల నుంచి కనుక మనం వాళ్ళని తీసుకొని ఏదన్నా ఒక ఏజెంట్ టైప్ చేయించుకొని చేస్తే వాళ్ళకన్నా మంచి రిజల్ట్స్ మనం సంపాదించగలం సార్. అంత సమర్థవంతులైనటువంటి క్రీడాకారులు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే చిన్న ఉదాహరణ, చెరుకూరి లెనిన్ అని చెప్పి ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు ఉన్నారు. ఎవరు? ఆయన పేరేంటి? చెరుకూరి లెనిన్. చెరుకూరి లెనిన్ అని ఒక అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడికి కనీసం ప్రభుత్వం ఒక 100 గజాల స్థలం ఇవ్వలేదు సార్. 100 గజాల స్థలం ఇవ్వాల. ఎన్నో సార్లు వాళ్ళ తండ్రి మొరపెట్టుకుంటే ఏ గేమ్ అని అడుగుతున్నారు వారు. ఆర్చరీ అండి. ఆర్చరీలో రోసయ్య గారి దగ్గర అవార్డు తీసుకొని వస్తా ఉంటే యాక్సిడెంట్ లో చనిపోయాడు సార్ ఆ క్రీడాకారుడు. చనిపోయాడు ఆ క్రీడాకారుడు చనిపోయాడు సార్. చాలా దురదృష్టం. కనీసం ఒక్క 100 గజాల స్థలంలో సార్ ఈ శాఖ అధికారులు ఇవాళకి దాని మీద స్పందించట్లేదు సార్. ఓకే, మరి 175 నియోజకవర్గాల స్టేడియంలో వచ్చేస్తాయని చెబుతున్నారు రావు గారు, మీరేమంటారు? సార్ ఇక్కడ ఒకటి శ్రీనివాస్ గారు, ఒక గ్రౌండ్ తయారు చేయాలంటేనే 2-3 నెలలు పట్టుద్ది. చిన్న ఒక ఖోఖో గానీ కబడ్డీ గానీ ఏదన్నా గ్రౌండ్ 2-3 నెలలు చేయాలి. నేషనల్ గేమ్స్ గ్రౌండ్ తయారు చేయాలంటే కనీసం 2-3 సంవత్సరాలు పట్టుద్ది సార్. ఇప్పటికిప్పుడే తయారు చేసిన నేషనల్ గా అరచేతిలో వైకుంఠమే కానీ అది నేను క్రీడాకారుడిగా నేనైతే చెప్పలేను సార్. రైట్, ధన్యవాదాలు ప్రసాద్ గారు. శ్రీనివాస్ గారు మీరే చెప్పదలిచారు బ్రేక్ సార్. ఇప్పుడు సార్ ఏం లేదు సార్, ఇప్పుడు శ్రీకాంత్ని ఈరోజు నజరాన ప్రకటించారు, బాగానే ఉంది. ఇంతకుముందు శ్రీకాంత్కి ప్రభుత్వం ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ప్రోత్సాహం ఇచ్చిందా? ఆయన పేరు మాట్లాడేటప్పుడు ఇవన్నీ చెప్తాడు, చెప్పండి. ఇవన్నీ చెప్తారు ఉద్దేశంతో ప్రభుత్వం నజరాన ప్రకటించి అతనికి ప్రభుత్వం ద్వారా అన్ని జరిగినాయని చెప్పి కలరప్ చేయడం తప్ప చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కానీ స్పోర్ట్స్ పిల్లలకు కానీ ఎవరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చేతి ఇవ్వట్లేదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాం. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పగలుగుతాం సార్ మేము. చెరుకూరు లేని మా విజయవాడ సార్. విజయవాడైనా? ఓకే రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక మహేందర్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి ఢిల్లీ వెళ్ళి కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేశారు, బీజేపీ వాళ్ళు చర్య తీసుకోవట్లేదు, వాళ్ళకి రాష్ట్రపతి ఎన్నికల్లో భయపడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళ కోసం అని చెప్పి అంటారు. ఏంటి కొంత మియాపూర్ భూ కుంభకోణంలో సిబిఐ దర్యాప్తు చేయాలనేది కాంగ్రెస్ పార్టీతో సహా ప్రజలు కూడా కోరుకుంటారు, అన్ని పార్టీలు కూడా కోరుకునే విషయం. ఎందుకంటే పెద్ద స్కామ్ కింద కొన్ని లక్షల కోట్ల స్కామ్ జరిగింది కాబట్టి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. లక్షల కోట్లు 15,000 కోట్లు అన్నారు, లక్షల కోట్లు మేము 15,000 కోట్లు లక్షల కోట్లనే అన్నాం కుంభకోణం మొదటి నుంచి కూడా. ఆ కుంభకోణం అతిపెద్ద భూ స్కామ్ గా వర్ణించిన ఆయన కూడా పేపర్లు కానీ మీడియాలు కానీ మా ప్రజలు కానీ అతిపెద్ద భూ స్కామ్ కింద వర్ణించారు. కేసీఆర్ గారు కూడా స్వయంగా 15,000 కోట్లు 16,000 కోట్లు అనేది అది రిజిస్ట్రేషన్ లో వచ్చిన తప్పు. రిజిస్ట్రేషన్ వాల్యూ దెబ్బతిన్నా అనేది స్కామ్ మాత్రం పెద్ద. ఎందుకంటే 100 ఎకరాల భూమి అయినప్పుడు లక్షలు దాటుతుంది తప్ప అది కాదు. రిజిస్ట్రేషన్ కు అంత తగ్గిందనేది వాస్తవం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుగా రాజ్నాథ్ సింగ్ గారు ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఇచ్చిన పేపర్ ద్వారా చూసిన అపాయింట్మెంట్ ఇచ్చి క్యాన్సిల్ చేసినారో, ఇప్పుడున్న పరిస్థితి రాష్ట్రపతి ఎలక్షన్ కాబట్టి రాష్ట్రపతిలో టీఆర్ఎస్ యొక్క మద్దతు కావాలి కాబట్టి చేసిన వాస్తవంగా
మేము దాన్ని మాట్లాడుతున్నాం ఉన్న పరిస్థితులను బట్టి నేను అందుకే చెప్తున్నా, పరిస్థితులను బట్టి వారికి వీరి సపోర్ట్ అవసరం కాబట్టి దాన్ని రద్దు చేసినారు. ఇప్పటికైనా వారికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇవాళ కూడా చూసినట్టయితే కేసీఆర్ గారు ఏమన్నారు, అసలు ఏం లేదు, స్కామ్ లేదు, ఏం లేదు, ఎక్కడ కూడా అన్యాక్రాంతం కాలేదు, భూమి అంత ప్రభుత్వం వద్దనే ఉందని వారే చెప్పిండ్రు. ముందు వారే లక్షల స్కామ్ జరిగిందని వారే చెప్పిండ్రు. మళ్ళీ ఇవాళ కూడా చూసినట్టయితే అవినీతి రిజిస్ట్రార్ల పైన వీళ్ళు మియాపూర్ భూ కుంభకోణంలో వీరే సూత్రధారులు, అందుకని వారిపైన సస్పెన్షన్ పెట్టివేస్తున్నాం అని చెప్పి ఇవాళ చెప్పిండ్రు. అంటే ఒకవైపు ఏమో కేసీఆర్ ద్వంద్వ వైఖరితో మాట్లాడతారు, 2 నాలుగులతో, ఒకవైపు ఏమో అయిపోయిందని చెప్తున్నారు. అక్కడ ఎటువంటి దాని మళ్ళీ వాళ్ళ వారిపైన అదే కేసు సంబంధించి సస్పెన్షన్ పెట్టివేసారు. రైట్ భాను గారు. డిపార్ట్మెంటల్గా ఫస్ట్ అసలు జరిగినటువంటిది పట్టుకున్నది ఈ ప్రభుత్వం, ఎవరో ప్రతిపక్షమో లేకపోతే ఇంకోరో పట్టుకోలేదు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలోనే పట్టుకోవడం జరిగింది. మేమే యాక్షన్ తీసుకున్నాం, వెంటనే అధికారుల మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది, ఆ రిజిస్ట్రేషన్స్ అన్ని రద్దు చేయడం జరిగింది. ఇక మీరు చెప్పేటువంటి ఇప్పుడు వేరే ఎవరైనా చెప్తే పెద్దగా ఇదే లేదు, కానీ మహేందర్ రెడ్డి గారికి ఆ రంగంలో పూర్తిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, లాయర్ కాబట్టి 100 ఎకరాలు, లక్షల కోట్లు, అంటే ఒక 1000 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎకరానికి. సో ప్రజలు ఈ రకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాదులు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు విని వీళ్ళకి అసలు ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా ఇది ఉన్నది అనేటువంటిది ప్రజలకు అర్థమైపోతున్నారు. అందుకే అసహించుకుంటున్నారు, అందుకే దగ్గర రానివ్వట్లేదు. 100 ఎకరాలు భూమి పోయింది అంటున్నారు, లక్షల కోట్ల రూపాయలు పోయింది అంటున్నారు. అంటే 1000 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి పోవాలి. సో ఆ విధంగా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు, కానీ మహేందర్ రెడ్డి గారికి ఇక్కడ భూముల మీద ఐడియా ఉంది, భూములకు సంబంధించినటువంటి అందులో మియాపూర్ భూముల విషయంలో పూర్తిగా ఐడియా ఉన్నది. మహేందర్ రెడ్డి గారికి ఐడియా ఉంది అంటున్నాను అనేది, అందులో ఉన్నదని నేను చెప్పాను, అవగాహన ఉంది అంటున్నాను. మియాపూర్ లో భూమికి ఎకరానికి ఎంత ఉంటుంది అనేటువంటి అవగాహన ఉంది, అది అన్ని తెలిసినటువంటి. భానుగారికి రియల్ ఎస్టేట్ రంగం పైన పూర్తి అవగాహన ఉంది వారు, ఎందుకంటే బిల్డర్ స్వయంగా. ఇప్పుడు లెక్కల ప్రకారం వారు చెప్పింది ఏంది, 15,000 కోట్లు 16,000 కోట్లు రిజిస్ట్రేషన్ ప్రభుత్వానికి నష్టం జరిగిందని చెప్పిండ్రు. అంటే 15,000 కోట్లు 16,000 కోట్లు రిజిస్ట్రేషన్ నష్టం జరిగినప్పుడు ఇప్పుడు ల్యాండ్ వాల్యూలో ఎంత కడతారు, రిజిస్ట్రేషన్ ల్యాండ్ వాల్యూ ఎంత కడతారు, ఇంకోటి మియాపూర్ భూములతో పాటు మియాపూర్ భూములతో పాటు ఇక్కడ అనేకమైన భూములు, నానగరం కూడా కానీ పుప్పారు కూడా కానీ అనేకమైన భూములు ఉన్నాయి అక్కడ. ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇతరులు అన్యాక్రాంతమైన దాన్ని రికవర్ చేసినటువంటి ప్రభుత్వం నీతివంతులు చెప్పారు కూడా. సిబిఐ సతీష్ కుమార్ గారు న్యూ బోయినపల్లి, నమస్కారం, మాట్లాడండి. హలో సతీష్, మాట్లాడాలా? టైం అయిపోతుంది. మాట్లాడండి. ఈ రోజులు తెలంగాణ రాలేదు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మాకు న్యాయం జరగకపోతే బాగుండదు సార్. అన్యాయం చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు జైలు కూడాలి. ఇన్ని రోజులు మాఫీలు చేసినారు, దొంగలు అందరినీ ఎంత చెప్పుకుంటున్నారు. ఇప్పుడు భూకంప కోణంలో మాత్రం జైలు పోకపోతే ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా అనుకుంటాం సార్. మేము ఇందులో మాత్రం ప్రజలకు న్యాయం జరగాలి. థ్యాంక్ యూ సార్. అందుకనే 100,000 ఎకరాలు రికవర్ చేసినాము. ఈవెన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా 100,000 ఎకరాలు రికవర్ చేసినాము. ఎవరిని వదిలిపెట్టేటువంటి సమస్యలు. రోజుల క్రితం ఒక బీజేపీ నాయకుడు వీళ్ళు మియాపూర్కి సంబంధించి సీరియస్గా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఆ కోవలోనే ఒకరోజు పెట్టకపోతే పైనుంచి ఆదేశం వచ్చింది, ఇవేం పెట్టద్దు మియాపూర్ అవి. మరి నేను అంతగా చెప్పలేదు, పేపర్లో రాశాను. అయితే పేపర్లో పేరు ఇది రాయలేదు, ఎవరో ఒక నాయకుడే అయితే వెంటనే పైనుంచి ఆదేశాలు వచ్చాయి బీజేపీ సెంట్రల్ ఆఫీస్ కాదు కాదు వేరే ఒక ఆయన, మీకు అందరూ బాగా తెలిసిన ఇక్కడ చర్చలకు వచ్చాయని. బీజేపీ ఆయన ఆల్రెడీ పెట్టాడు. బీజేపీకి సంబంధించి వాళ్ళు ఇదేదో అయ్యేదాకే రాష్ట్రపతి ఎన్నికల దాకా మన ఇబ్బంది పెట్టకూడదు, మీరు అవేం వద్దురా బాబు అన్నమాట వాళ్ళు స్వయంగా చెప్తే ఆయన ఆపేశాడు. సో బీజేపీ పరిస్థితి అది. అప్పుడు అందులోనే రాశారు, రాజ్నాథ్ సింగ్ అపాయింట్మెంట్ ఎవరు అడిగినాయి సిబిఐలు వ్యవహారాలు ఇప్పుడు ఎవరు 2 రాష్ట్రాల్లో. ఇప్పుడు అక్కడ మొన్న వెళ్ళారు, వీళ్ళు వెళ్ళలేకపోయారు, ఎందుకంటే వీళ్ళు దీని మీద వస్తున్నారని అందరికీ తెలుసు. ఈయన ఇచ్చే ప్రశ్న లేదని కూడా రాశారు ముందరే వారం క్రితం. అది అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళకు కూడా కొన్ని ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అహ్మద్ పటేల్ పేర్లు అవన్నీ చాలా వస్తున్నాయి.
మియాపూర్ దాంట్లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ సంబంధాలు అందరికీ తెలుసు, వాళ్ళు అందరితో ఉన్నాడు కదా ఇక్కడ అందరికీ తెలుసు. మహేందర్ రెడ్డి గారికి తెలుసు, భానుప్రసాద్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. ఇవన్నీ ఎప్పుడో కాంగ్రెస్ టైంలో వాళ్ళకు ఉందని ఈ ఎంక్వైరీ బాగా తెలుసు అని మీరు చెప్పకండి. వాళ్ళతో సంబంధం లేదు మాకు తెలుసు. సీఎం కేసీఆర్ గారికి కూడా గోల్డ్ స్టాండ్ ప్రసాద్ బాగా తెలుసు, బట్ ఏం తెలియదు ఎవరు తెలవడం వేరు. అదే చెప్తున్నా నేను, అందుకే నేనే అంతకన్నా మించిపోవాలి. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు స్వయంగా స్పీకర్ పేషీలో కనపడేవాడు సార్, ఆయన గోల్డ్ స్టోన్ ప్రసాద్ బాలయ్య గారి పేషీలో కనపడేవాడు మాకు రెగ్యులర్ గా. వ్యక్తుల పరిచయం ఆ తర్వాత సీఎం గారి పేషీలో చూసాం మేము. వ్యక్తుల పరిచయాలు వేరు. మియాపూర్ వ్యవహారంలో ప్రభుత్వ తరపున ఒక ప్రధాన లోపం ఈవెంట్ కూడా ఒకటి ఏంటంటే, అది మీ ప్రభుత్వ భూమి అని చెప్తున్నాడు, జాగీర్దార్ భూములు ఇప్పుడు రద్దు అయిపోయాయి మావన్నప్పుడు వాటిని ఎందుకు యాక్షన్ చేయలేదు గవర్నమెంట్? ఏవో కాజాగూడ దగ్గర కోట్లు వచ్చింది రికార్డు అని పెద్ద బ్యానర్లు వేసే అందరూ మాతో వేసినప్పుడు ఇది ఎందుకు అమ్మితే కొన్ని లక్షల కోట్లు వేల కోట్లు ఏదో ఒక కోట్లు వస్తే దాన్ని అభివృద్ధికో క్రీడలకో చేయొచ్చు కదా, ఎందుకు చేయలే? అంటే వివాదాస్పదం ఉంది. వివాదాస్పదాన్ని వేరే వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ షుడ్ కమ్ అవుట్ విత్ సమ్ స్టేట్మెంట్. కొమ్మినేని గారు, ఈ కుంభకోణం కావచ్చు, గతంలో కాంగ్రెస్ కుంభకోణం కావచ్చు, ఎవరు కుంభకోణం అయినా సిబిఐ కాలం కోరికున్నటువంటి వాళ్ళందరూ ఏంటంటే సిబిఐ నేరుగా కేంద్రం వేయలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలా, మీరు ప్రత్యేక అసెంబ్లీ పెట్టించి తీర్మానం చేసి మేము రెడీగా ఉన్నాం. మేము ఎవరైనా తప్పు చేసిన మేము రెడీగా ఉన్నాము. అడ్వకేట్ విష్ణు గారు ఎవాక్యూ ప్రాపర్టీ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కి అన్యాయం జరుగుతుంది, ఇది పోతున్నప్పుడు సిబిఐ డైరెక్ట్లీ కెన్ టేక్ ఓవర్. కాంగ్రెస్ కేకే మహేందర్ రెడ్డి గారు, అలాగే కేపీ రావు గారు, రంభా ప్రసాద్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.